ఇమాజిన్ రేపు పొద్దున్న మీరు లేసారు. ఎప్పటిలాగే ఫోన్ ఓపెన్ చేశారు. నార్మల్ డే. కానీ ఒక న్యూస్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి. నాసా, ఇస్రో, సైంటిస్ట్, గవర్నమెంట్స్ అందరూ ఒకటే చెప్తున్నారు. వి రిసీవ్డ్ ఎ మెసేజ్. ఏదో బ్లర్రీ వీడియో కాదు, లేదంటే యూఎఫ్ఓస్ కాదు, లేదంటే కన్స్పిరసీ థియరీ కాదు. వి రిసీవ్డ్ ఎ మెసేజ్, అన్ యాక్చువల్ మెసేజ్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద యూనివర్స్ వి నో ఫర్ ష్యూర్ వీఆర్ నాట్ అలోన్. యూనివర్స్ నుంచి మెసేజ్ వచ్చింది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం ఆకాశాన్ని చూస్తున్నాం. అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? లైఫ్ ఎర్త్ మీద తప్ప ఇంకెక్కడైనా ఉందా అని. కానీ యూనివర్స్ ఒకసారి ఆన్సర్ ఇచ్చింది అనుకోండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఏలియన్స్ ఉన్నారని తెలియడం కాదు, ఆ మెసేజ్లో ఏముందని. సైంటిస్ట్ ఆ మెసేజ్ని డీకోడ్ చేస్తారు. మొత్తం వరల్డ్ అంతా చూస్తూ ఉంటుంది. న్యూస్ ఛానల్స్ అన్నీ లైవ్ ఉంటాయి. సోషల్ మీడియా ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఫైనల్గా ఆ మెసేజ్ ట్రాన్స్లేట్ అవుతుంది. ఒకే ఒక సెంటెన్స్ ఉందనుకోండి, యు ఆర్ నాట్ ద ఫస్ట్. ఆలోచించండి, యు ఆర్ నాట్ ద ఫస్ట్ అంటే వేరే స్పీషీస్, వేరే సివిలైజేషన్స్, వేరే ఎంటైర్ వరల్డ్స్ ఉన్నాయా? ఒక్క సింగిల్ సెంటెన్స్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ రేస్ చేస్తుంది. సడన్గా హ్యూమన్ హిస్టరీ అంతా డిఫరెంట్గా అనిపిస్తుంది. మన వార్స్, సైన్స్, రిలీజన్స్ అన్నీ. ఎప్పుడో సివిలైజేషన్స్ ఉంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. క్వశ్చన్ ఇప్పుడు ఏలియన్స్ గురించి కాదు, హ్యుమానిటీ గురించి. అసలు ఆ సివిలైజేషన్స్ అందరూ ఉంటే వాళ్ళందరికీ ఏవైనట్టు. ఇమాజిన్ మెసేజ్ ఇంకా కంటిన్యూ అయిందనుకోండి. ఇన్స్ట్రక్షన్స్ కాదు, బ్లూ ప్రింట్ కాదు, వార్నింగ్, బీ కేర్ఫుల్ అని ఉందనుకోండి. బీ కేర్ఫుల్ అంటే ఏంటి? ఏఐ గురించా, వార్ గురించా, బయోటెక్నాలజీ గురించా, లేదంటే మనం ఇంకా ఏదో డిస్కవర్ చేయని దాని గురించా? మోస్ట్ అడ్వాన్స్ సివిలైజేషన్స్ నాలెడ్జ్ పంపాలని ఏం లేదు, వాళ్ళు వార్నింగ్స్ కూడా పంపొచ్చు. హ్యుమానిటీ ఏమో ఇమీడియట్గా డివైడ్ అవుతుంది. కొంతమంది ఏమో ప్యానిక్ అవుతారు, కొంతమంది ఏమో ఇది అబద్ధం అంటారు, కొంతమంది ఏమో ఇది కన్స్పిరసీ థియరీ అంటారు, కొంతమంది ఏమో సెలబ్రేట్ చేసుకుంటారు. గవర్నమెంట్స్ రియాక్ట్ అవుతాయి, సైంటిస్ట్ రియాక్ట్ అవుతారు, రిలీజియస్ లీడర్స్ రియాక్ట్ అవుతారు, మొత్తం ప్లానెట్ అంతా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ మెసేజ్ ఇంకా కంటిన్యూ అయిందనుకోండి, వీ హ్యావ్ బీన్ వాచింగ్ అని. వాచింగ్ అంటే ఎప్పటి నుంచి? 100 ఇయర్సా, థౌజండ్స్ ఆఫ్ ఇయర్సా, లేదంటే హ్యూమన్ సివిలైజేషన్ మొత్తమా? సడన్గా మనం స్కైని చూస్తే మనం ఒక్కళ్ళే ఉన్నాం అనే ఫీలింగ్ ఇంక ఉండదు. యూనివర్స్ ఎంప్టీగా ఉన్నాం అనే ఫీలింగ్ ఇంకా అసలు ఉండదు. సైలెంట్గా ఉంటుంది. కానీ ఎక్కడో ఎవరో ఉన్నారనే ఫీలింగ్ కొడుతూనే ఉంటుంది. మేబీ ఆ మెసేజ్లో కోఆర్డినేట్స్ ఉండొచ్చు, అన్నోన్ స్టార్ సిస్టమ్ మ్యాప్ ఉండొచ్చు, ప్రూఫ్ ఉండొచ్చు, యాక్చువల్ ప్రూఫ్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే హ్యుమానిటీకి మనం రిప్లై ఇవ్వాలా, ఇవ్వకూడదా? దానికి చాలా టెరిఫైయింగ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇమాజిన్ ఒకవేళ మనం రిప్లై ఇస్తే ఇయర్స్ తర్వాత మనకి ఇంకొక మెసేజ్ రావచ్చు, లేదంటే మొత్తం సైలెంట్ అయిపోవచ్చు. అసలు ఏలియన్స్ మనకి ఫస్ట్ మెసేజ్ పంపినప్పుడు ఒక మిస్టరీ సాల్వ్ అయిపోద్ది, కానీ ఇంకొక 10 మిస్టరీస్ని ఓపెన్ చేస్తుంది. ఏలియన్స్ ఉన్నారని ప్రూవ్ అయితే మనకి ఇమీడియట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. వాళ్ళు ఎంతకాలం సర్వైవ్ అయ్యి మనతో కమ్యూనికేట్ చేయగలిగితే వేర్ ఈజ్ ఎవ్రీబడి? అసలు వేరే సివిలైజేషన్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు మిస్టరీ ఏమీ ఎండ్ అవ్వదు. మిస్టరీ అనేది అక్కడే మొదలవుతుంది. హ్యూమన్స్ బిగ్గెస్ట్ డిస్కవరీ ఏలియన్స్ కాదు, మేబీ మన ఓన్ ఇన్సిగ్నిఫికెన్స్ అయి ఉండొచ్చు. మనం ఎప్పటి నుంచో మనమే మెయిన్ క్యారెక్టర్ అనుకుంటున్నాం, కానీ మనం జస్ట్ ఒక చాప్టర్ అయి ఉండొచ్చు. ఫస్ట్ చాప్టర్ కాదు, లాస్ట్ చాప్టర్ కాదు, జస్ట్ ఒక చాప్టర్ అంతే. ఇమాజిన్ ఈరోజు మీరు పడుకున్నప్పుడు ఆలోచిస్తే వేరే సివిలైజేషన్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా మనలాగే స్టార్స్ని చూస్తూ ఉంటారు, యూనివర్స్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనలాగే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. హ్యూమన్ హిస్టరీలో అతిపెద్ద ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ఏలియన్స్ ఉన్నారని తెలియడం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫర్మీ పారాడాక్స్ గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వశ్చనింగ్.